ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్కారం, హలో, హాయ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? సుమా అడ్డా షోలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు లవ్ మౌలి టీమ్. లవ్ లో పడిపోతే పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటారు అని అంటూ ఉంటారు. అది ఏ రేంజ్ లో అయిపోతారో చెప్పడానికి వచ్చేస్తున్నారు లవ్ మౌలి టీమ్. లెట్స్ వెల్కమ్ హీరో నవదీప్, హీరోయిన్ పంకురి, భావన అండ్ అలాగే మిర్చి కిరణ్. Welcome Love Mauli team and Mr. Mauli, how are you? Yes, welcome to Suma Adda. ఈ రోజుకి ఇది మౌలి గాడి అడ్డా. మౌలి, మీరు ప్రేమను వెతుకుతూ తిరుగుతున్నారని అర్థమైంది. చిన్నప్పటి నుంచి వెతుకుతానే ఉన్నానండి. దొరుకుతున్నట్టే దొరుకుతుంది కానీ మళ్ళీ దొరకట్లేదు. అదేంటి అసలు? మా షోనే లవ్, మాది ప్రేమ. ఓ మై గాడ్, మీరు ఎందుకు మా వైపు ఇలా కన్నెత్తి చూడలేదు? అసలు మేము ఇక్కడే తిరుగుతున్నాం అంటే కదా. పెళ్ళైపోయి పిల్లలు ఉన్న వాళ్ళు ప్రేమ గురించి చెప్తున్నారంటే అటువైపు నుంచి వెళ్ళిపోతుంటా నేను. అంటే మేము ఈ మధ్యకాలంలో ప్రేమకి రకరకాలైనటువంటి అర్థాలు తీసుకుంటున్నాం. పెళ్లి, ప్రేమ ఇవే కాదు, గుణ సినిమాలో చెప్పినట్టుగా మామూలు ప్రేమ కాదు. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు, మౌలి గాడి ప్రేమ. అవును మౌలి, అంత మాట అనేసేవేంటి? అంటే అమ్మాయిలేమో ఫస్ట్ చూసి ప్రేమిస్తారు, ఆ తర్వాత ఎంత సంపాదిస్తున్నాడో తెలుసుకొని అలా ఫీల్ అయ్యి ప్రేమ అనేది లేదని కొండల్లో గుట్టల్లో తిరుగుతున్న మౌలి వాడికి ప్రేమ దొరుకుతుందా? ఒక మ్యాజిక్ జరిగితే వాడికి దొరుకుతుందా? వాడి దాకా వచ్చిన ప్రేమని ప్రేమ అని అర్థం చేసుకుంటాడా లేదా అనేది. ఇది ఎందుకో నాకు మీ బయోపిక్ అనిపిస్తుంది ఏంటి? ఫస్ట్ విన్నప్పుడు నాకు అలాగే అనిపించింది. కానీ మీరు అబ్బాయిల విషయంలో చెప్పారు, అంటే అమ్మాయిలు ఇలా చేస్తారు అని. అబ్బాయిలు అయితే అమ్మాయిల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? నన్ను ఇలా చూసుకో, నన్ను అలా చూసుకో, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నన్ను రాణిలా చూసుకుంటారని, చూసుకోవాలని ఎదబ సోది పెడతా ఉంటారు అమ్మాయిలని మౌలి గడి ఫీలింగ్. మేము కూడా అలాగే అనుకుంటాం, ఏం జరగాలి కదా. మొన్న ఆంధ్ర టూర్ నుంచి వస్తున్నప్పుడు వెనకాల కారులో నా పక్కన కూర్చొని చాలా క్వశ్చన్లు అడిగింది అమ్మాయి. తను ఎప్పుడు ప్రేమలో పడుతూనే ఉందంట, అందులో మనసు విరిగిపోతూనే ఉందంట, తను చాలా బాధపడుతుందంట. ఓ మై గాడ్, దీంతో పాటు ఎంతమంది మనసులు విరగొట్టావో నీకు అర్థమవుతుందా అమ్మా? ఇరిగిపోతాయి మనసులు, ఇరగొడతాం మనసులు. ఇది ఇరిగిపోవడమే, ఇంకా మనది కాకపోతే వేరే వాళ్ళది, వేరే వాళ్ళది కాకపోతే వేరే వాళ్ళది, పక్క వాళ్ళది. వాట్ ఇస్ లవ్? పంకురిని అడుగుదాం మనం. Yes. అసలు ఈమె పేరే ముందు నుంచే పంకురి అండి, లేకపోతే ఇట్లా పంకు పెట్టుకొని వచ్చింది కాబట్టి? తీసుకోండి కొంచెం మంచిగా. ఏమైనా కలిపారా? నేను అసలు 100 రోజుల పంచాయతీలో ఉన్నా. ఇలాంటి మేము వీటిలో ఎంటర్టైన్మెంట్ కలిపాం. చెప్పు పంకురి, వాట్ ఇస్ లవ్? షూటింగ్ లో చాలా తెలుగు నేర్చుకున్నాను. వాట్ ఇస్ తెలుగు అని అడగలేదుగా నేను. వాట్ ఇస్ లవ్ అని అడిగాను, అది కూడా ఇంగ్లీష్ లోనే అడిగా. Love for me is, and I'm very old school this way. I do believe in butterflies in the stomach. పొట్టలో పుట్టగొడుగులు. పుట్టగొడుగులా? బటర్ఫ్లై, సీతాకోక చిలకలు ఈ మధ్య అలా అంటున్నారా? ఫస్ట్ ప్రేమ అంటే మీరు చెప్పినవన్నీనే, స్టమక్స్, బటర్ఫ్లైస్ అవన్నీ. ఆ తర్వాత కొంచెం స్టేజ్ దాటిన తర్వాత లవ్ అంటే బ్రింగింగ్ డైపర్ హోమ్స్. Actually doing the most boring things and still feeling good. Yeah, like just looking into each other's eyes like this. అలా చూస్తూ కూర్చుంటే డైపర్లకు డబ్బులు రావచ్చు. సమ్మర్ కాబట్టి మజ్జిగ డౌట్ గా ఉంది. టిష్యూలు పెట్టుకోండి. ఏంటి ఆవిడైతే నేను టిష్యూలు పట్టుకొని ఉండాలా? ఈ రోజు సుమా అడ్డాలో కుండ పగలగొట్టినట్టు ప్రేమ గురించి మాట్లాడబోతున్నా మౌలి అండ్ హిస్ టీమ్స్. ఈ నవదీప్ ఏమైనా చేస్తాడు, కుండ పగలగొట్టినా పగలగొడతాడు. కొట్టను ఇంకా టైం ఉందని. ఓకే, సో వెల్కమ్. మీరు కుండలు తీసుకొని వెళ్ళండి.
చూడండి, మా గేమ్ షో టైం బేస్డ్ గేమ్ షో. టైం అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరి కోసము ఆగదు. నేను అసలు ఆగను. మౌలి, నువ్వు ఆగట్లేదు కాబట్టి ఏ గర్ల్ ఫ్రెండ్ నీ దగ్గర ఆగట్లేదు. అంటే ఇంతసేపు పర్టికులర్ గా ఆగాలని ఎవరు చెప్పలేదు నాకు చిన్నప్పటి నుంచి. పరిగెత్తి పాలు తాకుండా నిలబడి నీళ్ళు కరెక్ట్, అందుకే మంచిగా ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఈ గేమ్ షోలో టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ కాబట్టి ఇందులో మొత్తం 5 రౌండ్లు ఉన్నాయి. అందులో మొదటి రౌండ్ మొదలెట్టేద్దాము. అదే దోచేయి. రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా ఒక క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి మీరు ఆన్సర్స్ చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి మీకు 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక రౌండ్ లో ఒక టీం 15 లక్షల వరకు సొంతం చేసుకోవచ్చు. మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు వచ్చారు. రెడీ అయితే వీళ్ళతోనే మొదలు పెట్టేద్దాం. మీరిద్దరు ఇలా రండి. మరి టైం అన్నాను కాబట్టి మీరు ఆన్సర్స్ చెప్పడానికి మేము ఇచ్చేటువంటి టైం 90 సెకండ్స్ మాత్రమే. 9 పక్కన 0 రా, టోటల్ 90 రా. రెడీ? ఎస్. మీరు తంబోలో ఎక్కువ ఆడుతుంటారా? ఓకే, రెడీ? అండ్ ద క్వశ్చన్ ఇస్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. క్యాలెండర్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. డేట్. డేట్. రైట్ ఆన్సర్. డేట్. బర్త్డే. బర్త్డే. పుట్టినరోజు. రైట్. యానివర్సరీ. యానివర్సరీ. యానివర్సరీ లేదు. ఫోటోస్. ఫోటోస్. దేవుడి ఫోటోలు. నంబర్ 10. రైట్. కంప్యూటర్ టేబుల్. కంప్యూటర్ టేబుల్ లేదు. హోలీ. హోలీ. పండగలు. పండగలు. నంబర్ 2. రైట్. హాలిడేస్. 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 నంబర్ 11. రైట్. సంవత్సరాలు. సంవత్సరాలు. రైట్. పేపర్. 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 కాగితాలే లేదు. ప్రింటింగ్. ప్రింటింగ్ లేదు. స్పైరల్. స్పైరల్ బౌండ్. స్పైరల్ బైండ్. స్పైరల్ బైండింగ్ లేదు. తిథి, వారాలు, నక్షత్రాలు చూడరా మీరు? అంటే మా క్యాలెండర్ ఇంగ్లీష్ లో ఉంటదని. ఎనీవే, మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. బాకీలు, లెక్కలు రాసుకుంటారు అక్కడ. లోన్స్. ఫోన్ నంబర్లు. క్యాలెండర్ కి ఫోన్ నంబర్ సంబంధం ఏంటి? అయ్యో, మీకు తెలియదు. పాలవాడి నంబర్లు అన్ని అక్కడ రాసుకుంటారు మా లేడీస్. అందుకే మీరు లేడీస్ తో స్నేహం చేయట్లేదుగా, మీకు తెలియదు. రైట్ ఫోన్ నంబర్స్ I never wrote. తిథులు, గడియలు, రాశి ఫలాలు చూసుకోవాలి బాబు. ఆదాయం వ్యయం ఎంత కనుక్కున్నావా? దేనివి? దేనివి? మీవే. నంబర్ 7. అడ్రస్. యాడ్ ప్రమోషన్స్. యాడ్ ప్రమోషన్స్. భాష. కొటేషన్స్. కొటేషన్స్. yes. క్యాలెండర్ డిజైన్స్. ముగ్గులు. ఓకే, సో మీకు వచ్చినటువంటి అమౌంట్ 4,80,000 వచ్చింది. మీరు మండే నుంచి సండే వరకు ఏం చేస్తారో మాకు తెలుసుకోవాలనుంది. జస్ట్ మేము ఎగ్జాంపుల్ కోసం ఒక డైలాగ్ వినిపిస్తాం, వినండి. ఇతను ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు. సోమవారం ఇంకా 5 రోజులు తాగకుండా ఉండాలనే భయంతో తాగుతాడు. మంగళవారం 1 రోజు తగ్గిందనే ఆనందంతో, బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదనే బాధతో, గురువారం శుక్రవారం మాత్రం రోజు తాగుతున్నాననే సిగ్గుతో తాగుతాడు. సో ఇతను వారం అంతా తాగుతూనే ఉంటాడు. ఇప్పుడు నవదీప్ స్టైల్లో తనేం చెప్తాడో చూద్దాం. ఇతను సోమవారం పొద్దున్నే 5ంటికి లేచి జాగింగ్ వెళ్తాడు. మంగళవారం జాగింగ్ ఎక్కువైందని కాళ్ళు నొప్పి వచ్చినాయని స్ట్రెచింగ్ చేస్తాడు. బుధవారం స్ట్రెచింగ్ ఎక్కువైందని ఎక్సర్సైజ్ కావాలని యానిమల్ ఫ్లోకి వెళ్తాడు. గురువారం మా అమ్మ నాన్న కోసం గుడికి వెళ్తున్నాను. శుక్రవారం శనివారం రాబోతుందన్న భయంతో తాగకుండా ఉండాలన్న తపరతో 2 పూట్ల జిమ్కి వెళ్ళి 9ంటికి పడుకుంటున్నాడు. శనివారం సాయంత్రం 4 ఎవడో ఒకటి ఏదో ఫోన్ చేసి మనసు మారుస్తాడని భయంతో శనివారం సాయంత్రం 6ంటికి ఫోన్ కట్టేస్తున్నాడు. ఆదివారం శనివారం తాగలేదు ఆనందంతో పొద్దున్నే అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళి కొండలు గుట్టలు ఎక్కుతున్నాడు. 100 days పంచాయతీయా? అందులో ఎన్ని డేస్ అయిపోయింది? 99 ఇవాళ. ఈ రోజు 50 days 51 days సగం అయిపోయింది. జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి తీసుకోండి, ఇది కూడా తీసుకొని జాగ్రత్తగా ఉండండి అమ్మా. అమ్మో, చాలా డబ్బులు పట్టుకెళ్ళిపోయారు వీళ్ళు. రండి బాబు, రండి.
ద క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అడవి అనగానే మనకి గుర్తొచ్చేవేంటి? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెట్లు. చెట్లు. రైట్ ఆన్సర్. నంబర్ 2 యానిమల్స్. యానిమల్స్, జంతువులు. నంబర్ 1 రైట్ ఆన్సర్. అడవి మనుషులు. అడవి మనుషులు. నంబర్ 10 రైట్. మంట. 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 ప్రమాదాలు. ప్రమాదాలు. నంబర్ 5 పచ్చి మాంసం. పచ్చి మాంసం. పచ్చి మాంసం లేదు. వేటాడటం. 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 షూటింగ్స్. ఎస్ 13. నేచర్. నేచర్. నంబర్ 7 భయం. 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 భయం లేదు. భయం లేదు. ఫారెస్ట్ ఆఫీసర్స్. ఫారెస్ట్ ఆఫీసర్స్. 12 రైట్. ఫ్రూట్స్. పళ్ళు. పళ్ళు. ఎస్ నంబర్ 6 రైట్. పండ్లు. మా లవ్ మూవీ సినిమాలో ఉండే కొండలు. కొండలు. రైట్ ఆన్సర్. కేవ్స్. కేవ్స్. గుహలు. గుహలు. నంబర్ 3 6,80,000. ఆ మిగిలిన ఆన్సర్స్ ఏంటో చూద్దాము. మూలికలు. ఓకే. మీరు వాడుతుంటారుగా, చెప్పొచ్చుగా. షూటింగ్స్ చేశారు కదా మీరు కూడా వెళ్ళి. అడవుల్లో షూటింగ్లు చేస్తారు. వైల్డ్ ఫోటోగ్రాఫర్. స్మగ్లింగ్. పుష్ప. ఖనిజాలు. అందరి గురించి చెప్పాను కానీ ఖనిజాలని లాస్ట్ లో నా గురించి నేను చెప్పడం మర్చిపోయాను. లేదు, మీరు మూలికలు చెప్పారుగా. ఇదిగోండి. అవును, మీరు మేనేజర్ కదా. లాస్ట్ లో ఇంకేదో ఒక షాట్ చూసాను, అది మీరేనా? నేను ఒక్కదాన్నే ప్రపంచానికి ఆయనకి లింక్. యు ఆర్ జస్ట్ లైక్ మీ. నేను ఒక్కదాన్నే ప్రోగ్రామ్ కి ఆడియన్స్ కి లింక్. ద వరల్డ్ రెనోడ్ ఆర్టిస్ట్. మనుషులతో సంబంధం లేదు. మనుషులతో మాట్లాడాలన్న బుద్ధి, జ్ఞానం, మనసు ఏమీ లేదు. ఆవిడ ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు, తిడుతూనే. సినిమా వాళ్ళు జనరలీ అంతా అయిపోయిన తర్వాత పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఫంక్షన్ చేస్తారు. తర్వాత సుమమ్మ గుడి. ఎవరు ఎంత పూజ చేసినా లాస్ట్ లో మమ అనాల్సింది సుమ. అబ్బా, కాకపోతే మొన్న చిరంజీవి గారు కోటు కొట్టడం ఒకటే నచ్చలేదు. సురేఖ, నా గ్రే సూటును బ్లాక్ ప్యాంటు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారండి, అది కనపట్టలేదు అన్నావు కదా. అలా మన మొదటి రౌండ్ దోచే అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నటువంటి టీం, మన మేనేజర్స్ లీడ్ లో ఉన్నారు. రెండో రౌండ్ నువ్వా నేనా. ఇది సినిమా బేస్డ్ రౌండ్ అండ్ బజర్ రౌండ్. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు ₹1,00,000 నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళ ఆన్సర్ చెప్పేసేయాలి. రెడీ, మొదలెడదామా? క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫోటోలోని ఆనాటి హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఎస్ చెప్పండి. ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు. ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు. 92,000 దగ్గర ఆగింది. కరెక్ట్ అయితే 92,000 వస్తుంది, లేదంటే 92,000 పోతుంది. చూద్దాం ఇది కరెక్టా కాదా. లెట్స్ సీ. రైట్ ఆన్సర్. ఈ 92,000 మేము మీకు ఇస్తాం, కానీ మేము సావిత్రి గారు అండ్ నాగేశ్వరరావు గారి పాట ప్లే చేస్తాం. దానికి మీరిద్దరు ఒక స్టెప్ వేయాలి. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడి వేసెను. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడి వేసెను. ఈనాటి ఈ బంధమే నాటిదో. ఇదిగోండి. యాక్చువల్లీ ఇదంతా చూసినందుకు మీరు మాకు ఎదురు డబ్బులు ఇవ్వాలి, బట్ నేను అడగట్లేదు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఇది ఆమె చిన్ననాటి ఫోటో. నవదీప్ గారు చెప్పండి. కాజల్ అగర్వాల్. ఓకే, కాజల్ అవునో కాదో చూద్దాం.
సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా 95,000. మీరు లవ్ మౌలి ఎలాగో ట్రెక్కింగ్ కది వెళ్తూ ఉంటారు కదా, ఇప్పుడు కూడా ఆర్య సినిమాలో కూడా సేమ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తూ ఉండింది. ఇక్కడ కూడా ఒక లవ్ స్టోరీ నడుస్తోంది. మీరు ట్రెక్కింగ్ కి వెళ్ళారు. అండ్ ట్రెక్కింగ్ లో మీతో పాటు మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. మీ గర్ల్ ఫ్రెండ్ చాలా పొసెసివ్ గర్ల్ ఫ్రెండ్. తను కాదు, నేను. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. బేబీ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ యాంగిల్ లో ఫోటోలు నావి బాగోవు అని? కూర్చొని బేబీ, ఎన్నిసార్లు చెప్పాను నీకు అలా కుడి కాలు ముందు పెట్టుకోవద్దు, ఎడం కాలు ముందు పెట్టుకోవాలి అని. బేబీ, నేను ఎన్నిసార్లు చెప్పాను దోమల్ని చంపకూడదు, హత్య మంచిది కాదని చెప్పాను. ఐఎమ్ ఎ వీగన్. వాట్ ఆర్ యు డూయింగ్? బేబీ, ఏంటి నిప్పుతో ఆడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను నేను నీతో? మరి నిప్పు లాంటిదే కదా బేబీ నీతో లైఫ్. యు నాట్ సపోజ్ టు డూ లైక్ దట్. నేను వెళ్ళిపోతా. ఓకే 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 ఓకే. నేను ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఎల్లగొట్టేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో కాదు రైట్ హ్యాండ్ తో ఎల్లగొట్టాలని. ఓకే ఓకే ఓకే. నాకు వెళ్ళాలని లేదు, నేను ఇక్కడే ఉంటా. బాబు, చాయ్ ఎంత? కాలిందా బేబీ? కాలింది. మీరే హాట్ గా ఉంటారు మరి, ఆయన కూడా. నైస్ 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 నైస్. ఓకే, దాదా ఇంకో 2 ఫోటోగ్రాఫ్ తీయాలి. బేబీ, నేనేం చెప్పాను నీకు? అలా వంగద్దని చెప్పావా? అలా వంగద్దని చెప్పావా? పడేసిన కెమెరాని తులిపి తీసుకోమని చెప్పానా నీకు? ఓకే, సారీ బేబీ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బుర్రలేదా నీకు అసలు? సారీ సారీ. మనిషివేనా నువ్వు అసలు? I'll throw you into the tent. నాకు టెంట్ లోకా ఇప్పుడు వద్దు బేబీ. అక్కడ పక్కన మంచి వాటర్ ఫాల్ ఉంది, స్నానం చేసి రావా? అసలే 1 వీక్ అయింది. బేబీ, నీకేం చెప్పాను? స్నానం చేసిరా వాటర్ ఫాల్ దగ్గర అని చెప్పానా? ఎల్లు ఎల్లు ఎల్లు. నా గర్ల్ ఫ్రెండ్ అంటే నేను చెప్పిందల్లా రైట్ అన్నాను. నాకు అలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి. వేర్ ఈస్ మై బ్రష్? బ్రింగ్ మై అదర్ గర్ల్ ఫ్రెండ్ ప్లీజ్. బేబీ, ఎన్నిసార్లు చెప్పాను? నేను జీపే చేసినంత మొత్తం నాకు జీపే చేయి. అలా మన 2వ క్వశ్చన్ అయిపోయింది. 3వ క్వశ్చన్, ఈ ఫోటోలోని డైరెక్టర్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. బాగున్నా వాళ్ళు? చెప్పండి. కృష్ణవంశీ గారు. అయిపోయింది అక్కడ 1 lakh. చూద్దాం. రైట్ ఆన్సర్. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ. 1,00,000 రూపాయలు. అబ్బా, అప్పనంగా ఇచ్చేస్తామా? మేము మీ సినిమాలోనే ఒక పాట ప్లే చేస్తాము, దానికి మీరు వీళ్ళిద్దరితో డాన్స్ చేయిస్తే ఇస్తాం. లేకపోతే మీ డాన్స్ మళ్ళీ చూస్తాం అనుకుంటున్నారా? ఓకే, సో మీ తరపున వీళ్ళకి 1,00,000 రూపాయలు. కంగ్రాచులేషన్స్. మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది?
చెప్పండి భావన. వచ్చింది 8 గారు 8 7 6 నాగార్జున కార్తీ గారు 3 కార్తీ గారు నాగార్జున గారు. టైం అప్. ఊపిరి మీరు బజర్ నొక్కలేదు, వాళ్ళు నొక్కారు. అవును, నెక్స్ట్ వాళ్ళు నా ఛాన్స్ వస్తుంది కదా. ఇది అలాంటి రౌండ్ కాదు. ఆన్సర్ ఏంటో చూద్దాం. 1 lakh 88 కదండి. తీసేసుకోండి. ఓకే, ఎనీవే ఊపిరి సినిమా అంటే మనకి పెయింటింగ్ గుర్తొస్తుంది కాబట్టి మీ సినిమా అంటే కూడా ఇంకా పెయింటింగే. సో పెయింటింగ్ వేద్దాం. మనకి లవ్ మౌళి సినిమాలో ఈయనకి లవ్ అంటే ఆ అమ్మాయిలు పడట్లేదు, అమ్మాయిలతో ప్రాబ్లం అంటున్నారు కాబట్టి ఎలాంటి అమ్మాయి కావాలో కరెక్ట్ గా గీసేస్తే నేను తీసుకొని వచ్చేస్తా ఇవాళ. అది క్లౌడ్స్. వెరీ నైస్. క్లౌడ్స్ కాదా? అమ్మాయి బొమ్మ ఏమంటే క్లౌడ్స్. ఓ హెయిర్ ఓ హెయిర్ ని బట్టి నేను అమ్మాయి ఎవరో చెప్పగలుగుతానండి. తీసుకొచ్చేయమంటారా? డిస్టర్బ్ చేయకూడదు, బిజీగా ఉన్నారు. కిరణ్ నువ్వు కూడా వేసావు కదా ఇట్లాంటివి ఆ ట్రైన్ లోపల బాత్రూమ్ లో. చాలా రోజులు కవర్ చేశాను, ఎవరికి చెప్పలేదు. మీకు ఎలా తెలిసింది? పక్కన నేను గీసా, అందుకని. ఫోన్ నెంబర్ కూడా రాసా, కానీ ఎవరు ఫోన్ చేయాల. నేను దాని కింద రాసేసి వచ్చా, వచ్చిన పని చూసుకోండి. అమ్మాయి బొమ్మ కదా మనం గీయాలన్నా. ఎలాంటి అమ్మాయి కావాలో అలాంటి బొమ్మ గీయమన్నారు. భావాలు అర్థం చేసుకుంటారు. అంటే ఎలాంటి అమ్మాయి కావాలంటే అలికేసిన పేడలా ఉండాలా? నాకు అర్థమైంది. ఏంటి? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆకాశం లాంటి అమ్మాయి కావాలి నాకు. ఆకాశాన్ని మా దగ్గర ఒక మంచి ఎయిర్ హోస్టెస్ సంబంధం ఉంది. ఆకాశం లాంటి అమ్మాయి అయితే మా దగ్గర లేదు. వేరే కొంచెం అమ్మాయి బొమ్మ గీయరా? కిరణ్, యు వాంట్ టు ట్రై? నా భావాలను వీళ్ళకి అర్థం కావట్లేదు. కాస్త మనుషులకు అర్థమయ్యేలాగా కిరణ్ దా. కిరణ్ కి ఎలాంటి అమ్మాయి కావాలి? కాదు, ఇది నిజంగా రియాలిటీ మేనిఫెస్టో. వచ్చేస్తే వచ్చి ఎదురుగా కూర్చుంటుంది. వెయ్, అదే భయం. ఐస్ ఐస్. ఓ, ఇది ముక్కు. వావ్, ఇది నాకు తెలియకుండా బాగొస్తుంది. దీన్ని బారావడం అంటారా బాబు? చెవి కొంచెం పెద్దగా ఉంది. బాబు, నీకు కావాల్సిన అమ్మాయి జూలో ఉంది. అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలి నేను గీస్తా చూడండి. అసలు మీకు అసలు ఎవ్వరికి అమ్మాయిల గురించి బాయ్స్ మీకు అసలు తెలియదు. మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఖాళీ సమయాల్లో నేను గోడ మీద బొమ్మలేస్తుంటా. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఈ రౌండ్ లో మేము ఆల్రెడీ సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్ లాక్ చేసేసాము. టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు బజర్ కొట్టి చెప్పాలి. అండ్ ఆ బజర్ కొట్టి చెప్పిన తర్వాత మీరు ఆ ఆన్సర్ మీద ఎంత డబ్బులు మీ దగ్గర నుంచి బెట్టింగ్ చేయాలనుకుంటున్నారో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే ఆ డబ్బులు 3 టైమ్స్ వస్తాయి మీకు. లేదంటే ఆ డబ్బులు పోతాయి. ఇక అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది కరెక్టా కాదా అని కూడా బెట్టింగ్ చేసుకోవచ్చు. మీ డబ్బులు డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. డబ్బులంతా తీసుకొని ఇద్దరు ఇలా రండి. మీరు కూడా డబ్బులు తీసుకొని ఇలా రండి. రెడీ? క్వశ్చన్ నంబర్ 1. యువత ఎలాంటి అవసరాల కోసం తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు ఆడతారు? మీరు నొక్కకండి, ఒక్క నిమిషం. అసలు ఇక్కడ యువత ఉన్నారు కాబట్టి, అంటే అఫ్ కోర్స్ నేను ఉన్నాను, బట్ స్టిల్ ఐ లాస్ట్ దెం. ఫ్రెండ్ అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకోపోతాం. చూసారా డాడీ? కాలేజ్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినాం. మీ వాళ్ళ మీద కూడా పెద్ద నమ్మకాలు ఏం లేవు. మీరు చేస్తుంది ఇదే అని మీ తల్లిదండ్రులకు కూడా తెలుసు. I will now give 4 options. దీంట్లో నుంచి ఏదో ఒకటి టాప్ ఆప్షన్. యువత ఎలాంటి అవసరాల కోసం తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు ఆడతారు? 1. పార్టీలకి వెళ్లాల్సి వచ్చినప్పుడు. నెక్స్ట్, సీక్రెట్ గా లవర్ ని కలవాల్సి వచ్చినప్పుడు. 3. ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వమన్నప్పుడు. 4. కాలేజ్ కి బంక్ కొట్టేటప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. యువత ఎలాంటి అవసరాల కోసం తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు ఆడతారు?
పార్టీలకి వెళ్లాల్సి వచ్చినప్పుడు, సీక్రెట్ గా లవర్ ని కలవాల్సి వచ్చినప్పుడు. నోకర్ చెప్పండి. డి. కాలేజ్ కి బంక్ కొట్టేటప్పుడు ఎంత డబ్బులు పెడతారు? మీ దగ్గర 5,75,000 ఉంది. 5 lakh అంటే 1 లక్ష పెడతాం. లక్ష మీరు పెట్టినటువంటి ఆన్సర్ కాలేజ్ కి బంక్ కొట్టేటప్పుడు. ఇప్పుడు వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? రాంగ్. రైట్ అయితే ఏం పెట్టగలదా? పెట్టాలి, రెండింటికి పెట్టాలి. కాదు మేమే పెట్టాం. రాంగ్ అయినా రైట్ అయినా పెట్టాలయ్యా బెట్టింగ్ అంటే. ఎంతది? రాంగ్ అని ఎంత పెడతారు? లక్ష. ఓకే, మీరేమో కాలేజ్ బంక్ అని, మీరేమో రాంగ్ అని. ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. లక్షకి 3 లక్షలు ప్లస్ వాళ్ళ 50. వాళ్ళ 50 లేని రావు, మీకు 3 లక్షలు అంతే. అమ్మా నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. సెకండ్ క్వశ్చన్. ట్రైన్ లో ఉన్నప్పుడు మనం ఏ వాయిస్ ఎక్కువగా వింటూ ఉంటాం? ఏ వాయిస్? పల్లి. మీరు విన్నారా, అమ్మారా? వాళ్ళని అడుగుతాను నేను. చెప్పండి. చాయ్ చాయ్, సమోసా సమోసా. నాంపల్లి స్టేషన్. నెక్స్ట్. 2 రూపాయ దేదో బాబా. అరే ఇది లక్కడే కప్పులు. ఓకే, మీకు 4 ఆప్షన్స్ ఇస్తున్నా. ట్రైన్ లో ఉన్నప్పుడు మనం ఏ వాయిస్ ఎక్కువగా వింటూ ఉంటాం? 1 చాయ్ చాయ్, 2 అండా బిర్యానీ, 3 సమోసా సమోసా, 4 వాటర్ బాటిల్ కూల్ డ్రింక్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ట్రైన్ లో ఉన్నప్పుడు మనం ఏ వాయిస్ ఎక్కువగా వింటూ ఉంటాం? చాయ్ చాయ్, అండా బిర్యానీ. నొక్కిసావా? చాయ్ చాయ్. 2 లక్షలు. ఓకే, వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? చాయ్ కరెక్టే. రైటా? ఎంత? 1 లక్ష. చాయ్ చాయ్ కరెక్టా కదా చూద్దాం. వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా, అరే వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా. 2 లక్షలు మన అకౌంట్ లోకి మళ్ళీ వచ్చేసాయి. సో వాళ్ళ కూడా పోయినాయి కాబట్టి నష్టం లేదు. 1 lakh. మూడో ప్రశ్న. బైక్ మీద వెళుతున్నప్పుడు ఎలాంటప్పుడు సడన్ బ్రేకులు వేస్తారు? ఓకే చెప్పండి. ఆంటీని కూర్చోబెట్టి సడన్ గా బ్రేక్ వేసేస్తాం. ఆంటీయా? ఓకే, ఆప్షన్స్. బైక్ మీద వెళుతున్నప్పుడు ఎలాంటప్పుడు సడన్ బ్రేకులు వేస్తారు? 1 అమ్మాయి వెనకాల కూర్చున్నప్పుడు, 2 స్పీడ్ బ్రేకర్ లేదా గుంతలు వచ్చినప్పుడు, 3 పెద్దవాళ్ళు లేదా పిల్లలు అడ్డొచ్చినప్పుడు, 4 జంతువులు అడ్డొచ్చినప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బైక్ మీద వెళుతున్నప్పుడు ఎలాంటప్పుడు సడన్ బ్రేకులు వేస్తారు? అమ్మాయి వెనకాల కూర్చున్నప్పుడు, స్పీడ్ బ్రేకర్ లేదా గుంతలు వచ్చినప్పుడు. చెప్పండి. స్పీడ్ బ్రేకర్ గుంటలు వచ్చినప్పుడు 2 lakhs. సో స్పీడ్ బ్రేకర్లు గుంతలు, మీరు ఇది రైట్ అనుకుంటా? అది రాంగ్ అండి. రాంగ్. ఎంత? 1 లక్ష. వీళ్ళది రాంగ్. 1 lakh, మీరు 2 lakhs. కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి
వీళ్ళకి 3 టైమ్స్ వచ్చింది. మీ 1,00,000 రూపాయలు కూడా పోయాయి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చిన్న పిల్లలు ఎక్కువగా ఏ పండగని ఇష్టపడతారు? ఓకే చెప్పండి. హోలీ. గుడ్లు వాళ్ళు కొట్టుకుంటారు. గుడ్లు వాళ్ళు కొట్టుకుంటారు. గుడ్లు వాళ్ళు కొట్టుడా? గుడ్లు వాళ్ళు కొట్టుడు ఏంది? రంగులు వేసుకుంటారు కదా కాదా? ఈ మధ్య రంగులలో గుడ్లలో రంగు పెట్టి కొడుతురు. ఓకే, మీకు 4 ఆప్షన్స్ ఇస్తున్నాం. చిన్న పిల్లలు ఎక్కువగా ఏ పండగని ఇష్టపడతారు? 1 దీపావళి, 2 దసరా, 3 సంక్రాంతి, 4 హోలీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్న పిల్లలు ఎక్కువగా ఏ పండగని ఇష్టపడతారు? దీపావళి, దసరా, చెప్పండి. దీపావళి. మొత్తం మెడిసిన్ ఒక్క 50 పెట్టుకోండి బెటర్. ఓకే. 10,75,000 లో 25,000 ఆయన దగ్గర పెట్టుకొని 10,50,000 మనకి. దీపావళి కరెక్ట్ అయినట్టయితే 3 టైమ్స్ వస్తుంది. ఇది రైటా రాంగా? రైట్. 3,84,000. తీసుకోండి సార్. ఏంటక్క నీళ్ళకి ఇచ్చేస్తాం? ఆగు, మనం కలిసి ఒక్క నిమిషం. 84,000 లో 14,000 పక్కన పెట్టి మీతో ఇస్తున్నారు. దీపావళి. ఓకే సరే చూద్దాం కరెక్టా కమ్. రైట్ ఆన్సర్. మోటార్ సర్దేస్తున్నారు. మీకు జస్టిస్ వచ్చింది 3 lakhs 3 lakhs 6 lakhs ఇంత లేదు. అదేంటో త్రిబుల్ అవుతుందన్నారు. వాళ్ళకి త్రిబుల్ అవుతుంది, మీకు డబుల్ అవుతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి డబ్బులన్నీ మీవి కాదు. ఈ నెక్స్ట్ రౌండ్ ఏదైతే ఉందో అందులో గనక ఓడిపోయినట్టయితే ఎలిమినేట్ అయిపోతారు. డబ్బులు మొత్తం ఇంకో టీం కి ఇచ్చేసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. తార్మార్ తక్కర్మార్. ఈ రౌండ్ లో రూల్స్ ఏంటంటే, ఈ రౌండ్ లో టోటల్ 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ లో ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్ లో ఓడిపోయిన వాళ్ళు 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్ లో ఓడిపోతే 100% అమౌంట్ ఇచ్చేసి ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్ రౌండ్ ఒకళ్ళే ఆడతారు. మరి లెవెల్స్ లో జరగబోయేది ఏంటి అంటే, లీడ్ లో ఉండేవాళ్ళు, అంటే మీరే చాలా లీడ్ లో ఉన్నారు బాబు గారు. సో మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి మేము 2 టాపిక్స్ ఇస్తాము. ఆ 2 టాపిక్స్ లోంచి ఒక టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ అదే టాపిక్ కి రిలేటెడ్ గా వచ్చేటువంటి ఫోటోస్ ఏంటి అనేది మీరు గుర్తించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అనే టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఫస్ట్ ఫ్రూట్ పేరు ఇక్కడ రాగానే మీరు చెప్తారు, సెకండ్ మీరు చెప్పాలి, థర్డ్ మీరు, ఫోర్త్ మీరు, అలా టక 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 వెళ్తూ ఒకళ్ళు ఎవరో చెప్పరు అనమాట. అక్కడ వాళ్ళు ఆ లెవెల్ ఎలిమినేటెడ్. 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఒక రెడ్ లైట్ మీ దగ్గరికి అలా మెల్లిగా అలా 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 తాకే లోపు, అది తాకే లోపు ఆన్సర్ చెప్పేయాలి. రెడ్ లైట్ మిమ్మల్ని తాకడానికి పట్టేటువంటి సమయం 5 సెకండ్లు మాత్రమే. మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు. రైట్ ఆన్సర్ నేను వినేంత వరకు. ఓకే, సో మీతోనే మొదలు పెడుతున్నాము. మీరే టాప్ లో ఉన్నారు. టాపిక్స్: నాన్ వెజ్, ట్రాఫిక్ చిహ్నాలు, నాన్ వెజ్, కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు ఏంటో చెప్పాలి. టాపిక్ నాన్ వెజ్. లెవెల్ 1 ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యు ఆల్. అండ్ యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. చికెన్ బిర్యానీ. రైట్. మటన్ బిర్యానీ. రైట్. ప్రాన్ ఫ్రై. రైట్. క్రాబ్స్, పీతలు, పీతల కూర. రైట్. ఫిష్ ఫ్రై. రైట్. ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ బిర్యానీ. కరెక్ట్. చికెన్ 65 బిర్యానీ. పలావ్. చికెన్ ఫ్రై పీస్. రైట్. లాలీపాప్స్, చికెన్ లాలీపాప్స్. రైట్. పాస్తా. మటన్ కూర.
బోటి మటన్ కూర. టైం అప్ అయిపోయింది. 31 lakhs. Oh my God. 25% కదా. సో మీ 31 lakhs లో 25% వీళ్ళకి ఇవ్వాలి. ప్లీజ్ తీసుకురండి. ఓకే, సో 25% అటు వెళ్ళిపోయింది. లెవెల్ 2 కి వస్తున్నాము. మీరే లీడ్ లో ఉన్నారు. ఇంకా డౌటే లేదు. సెకండ్ లెవెల్ టాపిక్స్ మీకే మళ్ళీ. సినిమా, చెట్లు, మొక్కలు. సినిమాలో బెటర్ మనకి. కొన్ని ఫేమస్ కామెడీ సీన్ పోస్ట్ చేసేస్తాము. సినిమా పేరు చెప్పాలి. రెడీ. సో మీరు సెలెక్ట్ చేసుకున్నది సినిమా. ఇక్కడ ఈ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. చూసుకోండి జాగ్రత్త. యోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. గబ్బర్ సింగ్. రైట్. మిర్చి. రైట్. విక్రమార్కుడు. రైట్. ఇది యమదొంగ. ఎన్టీఆర్. రైట్. డి డి డి. రైట్. జాతిరత్నాలు. రైట్. దసరా. దసరా. రైట్. చిరుత. కరెక్ట్. సరే రేస్ గుర్రం. రైట్ రైట్ రైట్. వర్షం. రైట్ రైట్. ఇది అది చంద్రముఖి. రైట్. మన్మధుడు. కరెక్ట్. దూకుడు. కరెక్ట్. రెడీ. రైట్. అరియట్టు. రైట్. కింగ్. మాస్. మాస్ మాస్. రైట్. అవి F2. రైట్. వెంకీ. రైట్. అన్నయ్య. రైట్. మల్లేశ్వరి. రైట్. శుభ మన మైకిల్స్ మైకిల్స్ మైకిల్స్. అయ్యో మహానుభావుడు. అబ్బా 50% అమౌంట్ మీ దగ్గర ఉండే దాంట్లో నుంచి వీళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆ 50% లీడ్ లోకి వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? పోగొట్టుకున్నది రాబట్టుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది. ఆనందం నేను. లెవెల్ 3 100% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ మీరే లీడ్ లో ఉన్నారు. భయ్యా మీరే కోరుకోండి. టాపిక్స్ 2. మొబైల్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. మన మొబైల్లో ఉండేటువంటి ఐకాన్ సింబల్స్ వేస్తాము. వాటి పేర్లు ఏంటో చెప్పాలి. కొన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వేస్తాము. వాటికి ముందున్న ఆల్ఫాబెట్ ఏంటో చెప్పాలి. అమ్మ కష్టమమ్మా. అమ్మ కష్టమమ్మా. ఐకాన్స్ ఈజీయా? ఫస్ట్ ఇది బాగుంది. ఫస్ట్ ఏంటి? మొబైల్. మొబైల్ 100% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. రెడీ బాబు? రెడీ. ఓకే, చూద్దాము ఎవరు జాక్పాట్ రౌండ్ లోకి వెళ్తున్నారో లాస్ట్ లో. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. వచ్చాం. అయ్యో మొబైల్ డేటా. ఆడకుండానే 3rd లెవెల్ ఓడిపోయి ఏంటి పోగొట్టుకున్నది రాబట్టుకోవడంలో ఏదో అన్నారు. ఉన్నంత ఆనందం. ఏబిసిడీలు ముందు చెప్పండి, అది కష్టం. దాని ఫీలింగ్ ఏంటి తెలుసా? ఆరణంగానే ABCDEFGHIJ కష్టం. మీరు ఇప్పటి వరకు సంపాదించుకున్న డబ్బులు తిరిగి సంపాదించుకున్నారు. భావనా, కిరణ్, ఐఎమ్ సారీ, మీరు ఎలిమినేట్ అయిపోయారు. అంతా పర్మిషన్, అంతా లవ్వాలి. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్పాట్ రౌండ్ వీళ్ళు ఆడుతున్నారు. గేమ్ ఏంటంటే చాలా సింపుల్. మీకు అక్కడ ఒక బంతి కనిపిస్తుంది. మన పంకురి ఒక సైడు, నవదీప్ మీరు ఇంకొక సైడు. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ పైన ఉండేటువంటి రెడ్ కలర్ సర్కిల్ లో పడిపోయేలా చేయాలి. మధ్యలో ఎక్కడ పడిపోయినా అక్కడతో గేమ్ అయిపోయినట్టు. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్లో మీకు మేము ఇచ్చేటువంటి టైం 20 సెకండ్స్. మీరు ఇప్పటి వరకు గెలుచుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు 3 టైమ్స్ పెరిగిపోతుంది. ఇలాగా
లైఫ్ ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారో అలాగే మీరు ఈ బంతిని కూడా బ్యాలెన్స్ చేయాలి. యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. yes అయిపోయింది. wait ऊपर लाओ full up వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. అంటే పోయిందిగా మొత్తం పోయింది. అమ్మాయ్యా అలా మీరు ఊరికే వెళ్ళిపోవడం, మీరు అలా ఊరికే నాశనం అయిపోతుంటే వాళ్ళు చూసి ఆనందించడం మాకు నచ్చలేదు. కాబట్టి మేము మీకు ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఈసారి కూడా మేము మీకు 20 seconds ఇస్తాం, 3 boxes. లేదంటే మీకు మేము 25 seconds ఇస్తాం, 2 boxes. yes ready. ఏంటి ready 2 ready. your time starts now. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఎస్ నేను వచ్చినప్పుడే చెప్పాను ఈరోజు సుమాట కాదు, ఇది మౌళిగాడ అడ్డా అని. 3 boxes తీసుకొని వెళ్ళండి. 20 seconds మళ్ళీ. 3 boxes. ఓకే రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే రెడీ. లేబు ఖతం. ఓడించారా మనల్ని. అయినా 2 బాక్సులు ఉన్నాయిగా మాకు. 2 బాక్సులు ఇందాక గెలిచింది ఇచ్చేస్తున్నా. బిడ్డ ఇది నా అడ్డా. బిడ్డ ఇది నా అడ్డా. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. లవ్ మౌలి టీమ్ ఇవాళ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో మీరు ఏదైతే కష్టపడ్డారో ఈ సినిమా కోసము, ఆల్మోస్ట్ 2020 రెక్కీ నుంచి 2024 సినిమా రిలీజ్ వరకు ఈ సినిమా మీద ప్రాణం పెట్టి చేసిన దానికి మీకు తగిన ఫలితం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాట్స్ టు యూ అండ్ పంకురి, కంగ్రాచులేషన్స్ టు యూ టు. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఎ వండర్ఫుల్ డెబ్యూ. అసలు ఇలాంటి డెబ్యూ అనేది మామూలుగా జరగదు. రాఘవేంద్రరావు గారి సినిమాలో చూస్తూ ఉంటాం. ఇన్ని గెటప్లు, ఇన్ని వేరియేషన్స్, ఇన్ని పర్ఫార్మెన్స్లు అనేది రావడం చాలా కష్టం. బై ది వే ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరో ఇందులో ఒక గెస్ట్ రోల్ మీకు బ్రష్ ఇచ్చారంట. అది థియేటర్ లోనే చూడాలి. మౌలి నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. యాక్చువల్లీ రాజీవ్ ఒకప్పుడు పెయింటర్. తను తను గోడ మీద వేసాడు, నేను వచ్చేసా. ఓకే, తర్వాత బ్రష్ కనిపించినట్లేదు, తను మార్చుకుందాం అనుకుంటే కుదరట్లేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ భావన, థ్యాంక్ యూ కిరణ్. మళ్ళీ కలుద్దాం వచ్చే శనివారం. బాయ్ బాయ్ బాయ్.